జాయ్ జమీమా హనీ ట్రాప్ చేయడంలో ఎక్స్పర్ట్. ఇప్పుడు ఈమె కేసులో తవ్విన కొద్ది కొత్త కోణాలు, కొత్త ట్విస్ట్లు బయటపడుతున్నాయి. లేటెస్ట్గా ఈ కేసులో బీజేపీ యువ నేత పేరు బయటకొస్తోంది. ధనవంతులు, అధికారులు, ఎన్ఆర్ఐలకు అందమైన ఫోటోలను పంపి వారిని హనీ ట్రాప్ చేసి డబ్బులు వసూలు చేయగా తాజాగా కొందరు రాజకీయ నేతలు కూడా ఆమెకు సహకరించినట్టుగా తెలుస్తోంది. కావాలంటే ఒకసారి ఈ వీడియో, ఆడియో వినండి. గొడవైనప్పుడు వాళ్ళు చక్కగా జిరాక్స్ కాపీలు ఎవరికి సిపికి తెలుసు, నాకు చెప్పాడు కదా కమిషనర్ లెటర్ ఉందని. కమిషనర్ ఒక విషయం చెప్తాను, ఇది ఫ్యామిలీ మ్యారిటల్ విషయం కాబట్టి దిస్ ఇస్ నాట్ క్రైమ్ ఆర్ దిస్ ఇస్ నాట్ అఫెన్సివ్ మ్యాటర్ కాబట్టి వీ క్యాన్ గో టు ఈవెన్ మోర్ హైయర్ కాంటాక్ట్స్. ఇప్పుడు మనం బాధ్యత కానీ దామన్ కానీ ఇన్వాల్వ్ అయ్యారంటే మొత్తం ఐజాక్ గడికి ఆడు ఉండదు, ఆడు షాప్ ఉండదు, ఏది ఉండదు. అంతవరకు చేసే సత్తా మనకు ఉంది. కాకపోతే ఇది ఫ్యామిలీ మ్యాటర్. నేనైనా సరే అంతే. నేను వచ్చి ఒక విషయం చెప్తే, చీటింగ్ ఫ్యామిలీ ఏదైనా రిలేషన్షిప్ సెగ్మెంట్ లో ఉన్న మ్యాటర్ కాదు ఇది. సైడ్ సెటిల్మెంట్ లేదా మర్డర్ కేసు కాదు కదా, ఏదో కొట్టుకున్నారని 9 కేసులు కాదు కదా ఇది. నేను వచ్చి డైరెక్ట్ గా వాళ్ళని నిలబడిపోయి నేను ఇప్పుడు సపోర్ట్ ఇద్దాం అన్నా సరే అది సింపుల్ గా ఓకే నీకు నాకు ఎఫ్ఐఆర్ ఉంది కాబట్టి ఇప్పుడు నేను సపోర్ట్ ఇస్తున్నానని చెప్పేసి ఇప్పుడు అవినాష్ గాడ అన్నట్టుగా మాట్లాడుతుంది. నీకు చెప్తున్నా అదే. ఇప్పుడు బేసిక్ ఏంటంటే మనం అంత ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కోప్ ఇవ్వకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అంత స్కోప్ ఇవ్వకూడదు. స్కోప్ ఇవ్వకుండా ప్రవర్తించాలంటే సింపుల్ గా అది సిపి దగ్గరికి వెళ్ళాడు కాబట్టి నువ్వు సిపి దగ్గర లెటర్ పెట్టి ఇప్పుడు రేపు పొద్దున్నాడు వచ్చి సిఏ వచ్చి సిపి దగ్గర నుంచి నేను ఆల్రెడీ లెటర్ పెట్టుకున్నానని చెప్పి అంటే నేను పెట్టాను. సరే నువ్వు వెళ్తావు నేనే వెళ్తాను, నువ్వు వెళ్తావు నేనే వెళ్తాను, నువ్వు కోర్టుకి వెళ్తావా సరే కోర్టుకి వెళ్ళిన తర్వాత నేను నిన్నైతే వదలను. అలా ఉండాలి నీ వర్షన్. నువ్వు కోర్టుకి నువ్వు సింపుల్ గా 41 CRPC తీసుకుని నువ్వు బయటకు వెళ్ళిపోతాను అనుకుంటున్నా, నేను నిన్ను వదలను. ఇలాగే మాట్లాడాలి. నువ్వు కోర్టుకి వెళ్తా అక్కడికి వెళ్తా వెళ్ళు, నన్ను లోపల వేస్తారా మహా అయితే 15 days మళ్ళీ బయటకు వస్తాను, నేను మాత్రం వదలను నా కొడతా. ఇదే నీ కంటి మీద కునికి లేకుండా చేస్తాను. నువ్వు పిల్లలతో సంతోషంగా ఎలా ఉంటావు నేను చూస్తా. మాట్లాడలేవా? రైట్, అది జాయ్ జమీమాతో అవినాష్ మాట్లాడుతున్న ఆడియో. అయితే ఇది నిజంగా అవినాష్ మాట్లాడా లేదా అనేది అయితే ఇంకా తెలీదు. కానీ ఇప్పుడు ఈ ఆడియో మాత్రం వైరల్గా మారింది. ఏం కాదు, ఏం జరిగినా చూసుకుందాం, వాళ్ళు కేసులు పెడితే మనము పెడదాం, వాళ్ళు సిపిని కలిస్తే మనము కలుద్దాం, వాళ్ళు కోర్టుకు వెళితే మనము వెళ్దాం, ఇలా ఫుల్ సపోర్ట్ ఇస్తూ ఉన్నారు ఆ యువనేత. ఇదే కాదు, జాయ్ జమీమాకు సంబంధించిన మరో ఆడియో కూడా వైరల్గా మారింది. అదే ఒకసారి చూడండి. No, Tanvir is not there with you, no? No. Okay, there is a client from my end. They want girl for tomorrow in Hyderabad itself. He is from Hyderabad itself. He want for 2 hours only. 2 hours only? 2 hours, Rajesh garu. 2 or 3 hours? Okalle kada? One anta. One girl? One girl, 3 hours, 2 hours. That's 2 hours and up. Yeah, if girl will go, they are charging 20,000, right? They will give good service, good baka-buki. Understood? With a spa they will do it seems. Yeah. She will give good massage and 1 minute wait. also. రాజేష్ వాళ్ళు స్పా చేస్తా ఒక అమ్మాయి వస్తుందంట, స్పా చేస్తుందని, స్పా చేస్తే గుడ్ సర్వీస్ ఇస్తుందంట. 3 hours 3 hours that almost like 3 hours. How much your final for us? No, the 20. If one time she go, she will charge for that 20 only. That Tanya, I told you, that is very good. She's very nice. What is there for us if we give charges? We'll get something, huh? Yeah, I'll give 10 to her, 10 we will keep. If Okay, you say done. Understood. I can't talk. If you say 30, so we will give her 10, we will keep 20, 10. Done. Send her pick once. Yeah. Now. Yeah. Arey, if Tanvir there, just talk. I will not talk. Yeah. You lift my call. Yeah. Tell me. రైట్, ఈ ఆడియోలో ఆమె ఒకరి కోసం బేరం మాట్లాడుతోంది. అమ్మాయిలను సెట్ చేస్తే ఎంత, మీకెంత, మాకెంత, 2 గంటలకైతే ఎంత, ఎప్పుడు పంపాలి అంటూ ఇంకొక మహిళతో మాట్లాడుతున్న డీటెయిల్స్ అవి.
జాయ్ జమీమా కేసులో ఇలా రోజుకో ట్విస్ట్ తెర మీదకి వస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఈమె వెనక ఒక పెద్ద నెట్వర్క్ ఉన్నట్టే తెలుస్తోంది. బడాబాబులకు తన ఫోటోలు వీడియోలతో ఎరవేయడం, వారిని ముగ్గులోకి దించి నిండా ముంచడం, ప్రైవేట్గా ఉన్నప్పుడు వీడియోలు తీసి బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం, ఇవన్నీ కామన్ అని తెలుస్తోంది. ఈ వ్యవహారానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి వైజాగ్ రాజు అందిస్తారు. ఓవర్ టు యు రాజు. ఇంకా ఎంత మంది ఈమె ఎరలో ఉండొచ్చు అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఏమైనా కూపీలాగుతున్నారా? దాదాపుగా నెల రోజుల నుంచి కూడా జాయ్ జమీమాకి సంబంధించినటువంటి ఈ హనీ ట్రాప్ కేసు అనేది విచారణ జరుగుతూనే ఉంది. ఇప్పటికే జాయ్ జమీమాని అరెస్ట్ చేయడం, ఆమెని విశాఖ సెంట్రల్ జైలుకి అయితే తరలించినటువంటి పరిస్థితి ఉంది. జాయ్ జమీమాకి సపోర్ట్ గా ఉన్నటువంటి ఒక ఫారెస్ట్ అధికారిని, అదే విధంగా ఇప్పుడు కొత్తగా అవినాష్ బెంజమిన్ అని ఒక బీజేపీ యువ నాయకుడు, విశాఖ పార్లమెంట్ కి సంబంధించినటువంటి నాయకత్వ బాధ్యతలు చూస్తున్నటువంటి వ్యక్తి, అటు సెంట్రల్ మినిస్టర్స్ దగ్గర నుంచి స్టేట్ లో ఉన్నటువంటి అనేక మంది బీజేపీకి సంబంధించినటువంటి నాయకులందరితో కూడా నాకు పరిచయాలు ఉన్నాయని పరిచయం చేసుకున్నటువంటి వ్యక్తితో మాట్లాడినటువంటి, అతను సెంటర్ చేసిన మాట్లాడినటువంటి ఆడియో టేపులు కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీనిలో భాగంగానే అటు అవినాష్ బెంజమిన్ కూడా పోలీసులు అరెస్ట్ చేయడం, విశాఖ సెంట్రల్ జైలుకి అయితే తరలించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో అనేక మంది బడాబాబులకు సంబంధించినటువంటి ప్రైవేట్ వీడియోస్ ఉన్నాయి. అదే విధంగా అటు రాజకీయ నాయకులకి, అధికారులకి కూడా అంటే అమ్మాయిలను బేరమాడి మరి సప్లై చేస్తున్నటువంటి ఆడియోస్ ఇప్పుడు బయటపడినటువంటి నేపథ్యంలో ఒక పెద్ద కలకలం అవుతుంది. దీని వెనక అటు అవినాష్ బెంజమిన్ ఉన్నట్లుగా పోలీసులు అయితే గుర్తించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే అంటే బాధితులుగా ఉన్న వాళ్ళు కాకుండా ఈమెతో కలిసి పనిచేస్తున్నటువంటి టీం మెంబర్స్ ఎంతమంది ఉన్నారు ఏంటనేది ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే ముందుగా పరిచయమైనటువంటి గవర్నమెంట్ అధికారుల్ని, అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల్ని జాయ్ జమీమా ముందుగా వాళ్ళకి ఎరవేయడం, వాళ్ళని ట్రాప్ లోకి తీసుకోవడం, తర్వాత వాళ్ళనే ఆమెకి అనుకూలంగా మార్చుకుని ఈ వ్యవహారం అంతా నడుపుతున్నట్టుగా పోలీసులు ఇన్వెస్టిగేషన్లు అయితే తేలినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఆడియో టేపుల్లో కూడా విన్నాం. వాటిలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎంతమంది అమ్మాయిలు కావాలన్నా కూడా మా దగ్గర సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా గంటకి 2 గంటలకి 3 గంటలకి అంటూ ఆడియో టేప్ లో చూస్తున్నాం, స్పాన్ అరేంజ్ చేస్తాం, అదేవిధంగా గుడ్ సర్వీస్ ఇస్తాం అంటూ కోడ్ లాంగ్వేజ్ లో వీళ్ళైతే మాట్లాడుతున్నటువంటి ఆడియో మనమైతే విన్నది స్పష్టంగా తెలుస్తుంది. అంటే దీన్ని బట్టి చూస్తుంటే బడా రాజకీయ నాయకులతో పాటుగా అటు అధికారులకు కూడా అమ్మాయిల్ని ఎరవేసి వాళ్ళని ట్రాప్ లోకి దింపి వాళ్ళ ద్వారా అనేక పనులు చేయించుకోవడం పాటుగా మనము మరొక వీడియో ఆడియోలో కూడా వింటే కేసులు ఎన్నైనా పర్లేదు, పోలీసులు మేనేజ్ చేయగలం, అదేవిధంగా ఆ జడ్జిలను కూడా మేనేజ్ చేయగల సత్తా మా దగ్గర ఉందనేది వాళ్ళు మాట్లాడుకుంటూ వాళ్ళ మాటల మధ్యలో కూడా అవి కాన్ఫరెన్స్ లో ఉన్నటువంటి అవినాష్ బెంజమిన్ ని ప్రస్తావన తీసుకొచ్చి తనతో కూడా మాట్లాడుతున్నటువంటిది వాటిలో వీడియోలో ఆడియోలో స్పష్టంగా తెలుస్తున్నటువంటి అయితే ఉంది. దీని వెనకున్నటువంటి మొత్తం ముఠా గుట్టు రట్టు చేయడానికి ఇప్పటికే విశాఖ సిపి శంకభద్ర బాగ్చి అయితే ఒక టీమ్ ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కొక్కరిని పట్టుకోవడం, వాళ్ళకైతే జైలుకి పంపించడం, అదేవిధంగా వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నటువంటి సమాచారంతో మరొకరిని అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు కేవలం బాధితులు మాత్రమే చూస్తాం, కానీ బాధితులు వెనక మొత్తం ఉండి ఒక టీమ్ గా నడిపిస్తున్నటువంటి వాళ్ళు అధికారులు, రాజకీయ నాయకులు. ఎందుకంటే ఒక ఫారెస్ట్ అధికారి జాయ్ జమీమాన్ వెనుకున్నాడు. ఇప్పటి వరకు తనకు సంబంధించినటువంటి ఎపిసోడ్ మాత్రమే ఉంది. ఇప్పుడు అవినాష్ బెంజమిన్ ఒక బీజేపీ నాయకుడిగా దీంట్లో పరిచయం అయ్యి కొన్ని ఫొటోస్ కూడా వైరల్ అవుతున్నటువంటి సోషల్ మీడియాలో ఉంది. ముఖ్యంగా చూస్తే కేంద్ర మంత్రితో దిగినటువంటి ఫోటోలను కూడా చూపిస్తూ మాకు పార్టీలోనే పాటుగా ప్రభుత్వంలో కూడా అనేక మందితో పరిచయాలు ఉన్నాయి, ఎవరికి ఎలాంటి సర్వీస్ కావాలన్నా అందిస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే జాయ్ జమీమా, అవినాష్ బెంజమిన్ వీళ్ళందరూ కూడా ఒక టీమ్ గా ఏర్పడి ప్రస్తుతం ట్రాప్ చేస్తున్నటువంటి పనిలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్ రాజు, మొత్తానికి హనీ ట్రాప్ వ్యవహారంలో ఎవరెవరు ఉన్నారు, ఒక నెట్వర్క్ లా పనిచేస్తున్నట్టే తెలుస్తోంది. ఆ నెట్వర్క్ మీద ప్రత్యేక దృష్టి పెట్టారు వైజాగ్ సిపి.